'లక్కీ భాస్కర్' మూవీ వచ్చినప్పటి నుంచి అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ హైప్ అయితే పెరిగిపోతుంది. కానీ ఈ కార్డ్ ఎలా వర్క్ అవుద్దో చాలా మందికి తెలీదు. ముందు మనం నార్మల్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడదాం. బ్యాంక్ మనకు ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తుంది. దీనికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్‌కి మించి మనం పర్చేజ్ చేయలేం. అండ్ దీనికి ఉన్న డెడ్‌లైన్‌లోనే మనం అమౌంట్ అయితే కట్టేయాలి. లేదంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. దీని యాన్యువల్ ఫీస్ కూడా తక్కువ ఉండడం వల్ల నార్మల్ పీపుల్ కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు. కానీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ అంత ఈజీ కాదు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి లిమిట్ అనేది ఉండదు. మనం ఎంత కావాలంటే అంత పర్చేజ్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది కొనొచ్చు. ఈ కార్డ్‌తో మనం షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్‌తో హోటల్ స్టేస్ అండ్ ఫ్లైట్ టికెట్స్ కొనడం ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ రివార్డ్ పాయింట్స్ ఎక్కువ ఉంటే ఫ్రీ హోటల్ స్టేస్, ఫ్రీ ఫ్లైట్ ట్రిప్స్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీని కస్టమర్ కేర్ కూడా 24/7 ఉంటుంది. మనకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు వెంటనే సాల్వ్ చేస్తారు. మరి ఈ కార్డ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ దీని యాన్యువల్ ఫీజు అయితే చాలా ఉంటుంది. సెకండ్, మీ మంత్లీ ఇన్కమ్ అనేది బాగా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీరు ఈ కార్డ్కి అప్లై చేసుకోగలరు. మీ కంటెంట్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.